హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఎప్పుడు కూడా ఉండాలని ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి ఒక్క నిమిషం ఇది విను. ఈ యొక్క అదృష్టం అనేది నీకు ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే దక్కుతుంది. ఇది విన్న 2వ నిమిషంలోనే ఇప్పుడే నువ్వు ఇది చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా ఇది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి నేనైతే నమ్ముతాను. మీకు కూడా బాబాగారి మీద నమ్మకం ఉన్నది నిజమైతే గనక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దామండి. తల్లి, ఎన్నో జన్మల పుణ్యఫలం అని ఎందుకు అన్నాను, ఈరోజు నీకు ఇది వింటున్నావు అంటే ఇది నీకు అదృష్టం ఉంటుందని చెప్పి ఎందుకు చెప్తున్నాను. నేను చెప్పే ఈ చిన్న కథను నువ్వు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఒక ఊరిలో శివయ్య అని చెప్పి ఒక అమాయకుడు ఉన్నాడు. అమాయకుడు అని చెప్పి ఎవరిని అంటారు? బాగా మంచి వాళ్ళని, అవును కదా. అయితే ఇతను కూడా చాలా మంచివాడు. ఎవరు ఏది చెప్పినా కానీ కాదు అనకుండా చేసేసే స్వభావం కలవాడు. ఇతనికి ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగం అయితే వస్తుంది. ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం అని కాదు, పాలేరు ఉద్యోగం. అంటే ఒక 20 ఎత్తుల 20 గొర్రెలకు గేదెలకు పాలు పితకాలి, వాటిని మేతకు తోలుకు వెళ్ళాలి, వాటికి నీళ్లు పెట్టాలి, వాటి దగ్గర చక్కగా శుభ్రం చేయాలి, సాయంత్రానికి పాలు పితకాలి. ఇదైతే ఒక జమీందారు అతడికి ఇస్తాడనమాట. అతను కూడా చేస్తాడని చెప్పి ఒప్పుకుంటాడు. అయితే ఊళ్ళో ఉన్న అందరూ కూడా శివయ్యను చూసి చాలా అమాయకుడు, ఏమీ తెలియనివాడు, అందుకని ఆ జమీందారు ఇన్ని దగ్గర చాలా కీరంతా చేయించుకొని ఒక ముద్ద అన్నం పెట్టి పంపిస్తుంటాడు. ఇంత అమాయకుడు ఎలా బతుకుతాడో ఏమో అని చెప్పి అందరూ కూడా జాలి పడుతూ ఉంటారనమాట. అయితే ఒకరోజు అదే ఊరిలో ఆ ఊరి వాతావరణం ఎలా ఉంటుందంటే కనుక ఒక పల్లెటూరు వాతావరణం అనమాట. ఎక్కడ చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే పొలం పనులకు వెళ్తారు, సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం వండుకొని తిని పడుకొని పోతారు. ఇలా మనకిలాగా 10:30కి 11కి 12కి అక్కడ ఊర్లో నిద్రపోరనమాట. పెందలాడిని తిని 8ంటికల్లా కూడా నిద్రపోతారనమాట. అయితే ఒకరోజు ఉదయాన్నే లేచి శ్రీవయ్య ఆ జమీందారి ఇంటికి గేదెల దగ్గర చాకరీ చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు అతని స్నేహితులు అంటే ఆ ఊర్లో ఉన్న ఇద్దరు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రచ్చబండ ఎలా ఉంటుందంటే గనక ఒక పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టుకి కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. ఆ చెట్టు చుట్టూ కూడా చక్కగా సిమెంటుతో మనుషులు కూర్చున్నంత ఎత్తు అరుగు ఎలా ఉంటుందో అరుగులాగా రౌండ్గా కడతారనమాట. చక్కగా ప్లాస్టింగ్ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సాయంత్రానికి అక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. ఊళ్ళో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ ఊరి ప్రెసిడెంట్ రచ్చబండ దగ్గరికి పిలిపించి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు శివయ్య పొద్దున్నే జమీందారి ఇంటికి వెళ్ళబోతుంటే ఇద్దరు వ్యక్తులు రచ్చబండ దగ్గర కూర్చొని పని పాట ఏమీ లేని వ్యక్తులు సోమరిపోతులా అంటారనమాట. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే శివయ్యని చూసి, అరే ఈ శివయ్య అమాయకుడు జమీందారి ఇంటికి వెళ్తున్నారు, మనకెటు ఏ పని లేదు కదా, మనం ఏమీ చేయలేం కదా, ఏమీ తోచట్లేదు కదా, ఈ టైం ఎలా గడుస్తుంది చెప్పు, కాసేపు శివయ్యని ఆట పట్టించి సరదాగా ఉందామా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారనమాట. అలా అనుకున్న వెంటనే ఆ ఇద్దరిలో ఒకడు శివయ్య ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని జమీందారి ఇంటికి గేదెల దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి చెప్తాడనమాట. సరే వెళ్దులే కానీ టైం ఉందిగా నీకు, ఇంకా ఇట్రా కొంచెం ఒక మాట మాట్లాడాలి నీతో అని చెప్పి పిలుస్తాడనమాట. ఈ అమాయకుడు శివయ్య వెళ్తాడు. ఏంటో చెప్పండి అని చెప్పి శివయ్య, మన ఊళ్ళో వచ్చే సంక్రాంతికి కాబట్టి పోటీలు పెడుతున్నారట. కబడ్డీ అంటే ఇష్టం అని చెప్పి నువ్వు నాతో చెప్పినట్టు గుర్తుంది. మరి ఆ కబడ్డీ పోటీల్లో నీ పేరు రాయించమంటావా అని చెప్పి అడుగుతాడు ఒక వ్యక్తి. దానికి శివయ్య, అవునా నిజమని, నాకు నిజంగా కాబట్టి పోటీలు అంటే ఇష్టం,
మరి నా పేరు రాయించవు అని చెప్పి శివయ్య కూడా అమాయకంగా అంటాడు. సరే మరి రాపిస్తాను, కానీ ఈ కబడ్డీ పోటీలలో పాల్గొనాలి అంటే కనుక ముందుగా ప్రాక్టీస్ చాలా చేయాలంట. మరి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం మనం ఇద్దరం అని చెప్పి అంటాడు. దానికి శివయ్య సరే సరే అని చెప్పి అంటాడనమాట. మరి మనం ప్రాక్టీస్ చేయడానికి ఈ రచ్చబండి ఇక్కడ అడ్డంగా ఉంది, మరి రచ్చబండిని కాస్త పట్టుకొని అవతల పక్కకు జరుపుదాం అని చెప్పి అంటాడు. దానికి శివయ్య ఏమంటాడంటే, ఏంటి ఇద్దరు కూడా ఆట ఆడుకోవడానికి నన్ను పిలిచారా ఏంటి? నేను మనకి చెదురుగా ఉందా? ఈ రచ్చబండ ఎక్కడైనా అవతల పెట్టడానికి కుదురుతుందా అని చెప్పి అంటాడనమాట. లేదు, ఇది మొదట్లో మా ఇంటి దగ్గర ఉంటే మా ఇంటికి అడ్డంగా ఉంది అని చెప్పి మా అమ్మ తిడుతూ ఉంటే నేను వీడు ఇంకొక అతను కలిసి ముగ్గురం పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడైతే ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము కనుక నేను తోడుకు సహాయం కోసం పిలిచాను, నేను జరుపుతావా అంటే అవునా, నిజంగా రచ్చబండ కదులుతుందా అని చెప్పి శివయ్య పట్టుకున్నాడు. వారిద్దరేమో తమాషాగా అటుపక్క ఇటుపక్క పట్టుకుంటే శివయ్య మరొక వైపు వెళ్ళి సీరియస్గా రచ్చబండ లెగుస్తుందేమో అని చెప్పి తన బలమంతా ఉపయోగించి జరుపుతుంటాడు. ఇదంతా కూడా గమనిస్తూ ఒక ఊరి పెద్ద మనిషి రచ్చబండ దగ్గరికి వస్తుంటాడు. రే శివయ్య, ఏం చేస్తున్నావు? దాన్ని ఏంటి అలా జరుగుతున్నావు అని అడుగుతాడు. లేదయ్యా, మేము కబడ్డీ ప్రాక్టీస్ చేద్దాము అంటే ఈ రచ్చబండ మాకు అడ్డంగా ఉంది కనుక పక్కకు జరుపుతున్నాము అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే, నేను నిజంగా ఊరే వాళ్ళందరూ అమాయకుడు అంటే ఏమో అనుకున్నాను. నీ పనులు చూస్తే నిజంగా అమాయకంగానే ఉన్నాయి. అరే, ఆ మధ్యలో చెట్టును చూసావా? కొన్ని వందల సంవత్సరాల నాటి రావి చెట్టు. అది భూమి లోతుల్లో వేళ్ళతో సహా పాకి ఉంది. అది ఎలా జరుగుతుంది అనుకున్నావు? చెప్పు, ఇది అసాధ్యమైన పనేనా? మరి పిచ్చి సన్యాసి, జమీందారు పిలుస్తున్నట్టున్నాడు, వెళ్ళురా అని చెప్పి కదులుతాడనమాట. ఇక ఆ మాటకి ఆ పెద్ద మనిషిని చూసి ఆ మిగతా ఇద్దరు వెళ్ళిపోతారు. శివయ్య కూడా వెళ్ళిపోతాడనమాట. తలకి గిక్కుంటూ జమీందారింటికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చక్కగా గేదెలన్నీ కూడా నీటిని పెట్టి కడిగి పేడకడంతా కూడా తీసివేసి చక్కగా నీళ్ళతోటి ఆ బండలన్నీ కూడా శుభ్రం చేసి గేదెలకు చక్కగా మేత వేసి పాలు పితుకుతూ ఉంటాడనమాట. ఇక మధ్యాహ్నానికి జమీందారు ఒక ముద్ద అన్నం పెడితే ఆ అన్నం తినేసి ఆ గేదెలన్నింటినీ కూడా పొలానికి తోలుకెళ్ళి మేత మేయిస్తూ వస్తూ ఉంటాడనమాట. అయితే ఆ రోజు కూడా మేత మేయించడానికి గేదెలన్నింటినీ కూడా పొలానికి తోలుతాడు. శివయ్య అమాయకత్వాన్ని చూసి ఆ ఊళ్ళో ఉండే ఆ పొలం దగ్గర ఉండే ఒక వ్యక్తి, రే శివయ్య, ఏం చేస్తున్నావు అంటే, గేదెల్ని తోలుకొని నేను ఇప్పుడే వచ్చాను. ఈ గేదెలన్నీ చక్కగా కడుపు నిండా మేతమేస్తే సాయంత్రానికి బకెట్ పాలు ఇస్తాయి అని చెప్పి అంటే, అతడు ఏమంటాడంటే, ఇట్లా మేతమిస్తే నీకు బకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? వీటన్నిటిని కూడా ఒక చోట కట్టివేసేయి. నువ్వు ఆ ఎండలోకి వెళ్ళి చక్కగా మేతను కొయ్యి. మేటలో కోసిన మేతను ఒక్కొక్క గేదెకు వెయ్యి. అవి కడుపు నిండా తింటే 4 బకెట్ల పాలు ఇస్తాయిరా అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ ఉన్న వ్యక్తి, అవునా, నిజంగానా అని చెప్పి శివయ్య అమాయకంగా ఒక్కొక్క గేదెని ఒక పాదులాగా ఒక కర్రను పాతి వాటన్నిటిని కూడా గేదెలన్నిటి కట్టివేసి ఎండలోకి వెళ్ళి పాపం కష్టపడి గడ్డిని కోస్తూ ఉంటాడనమాట. ఇదంతా గమనించిన మరో వ్యక్తి శివయ్య దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు రప్పించి సన్యాసి అని చెప్పి అడుగుతారు. ఏం లేదయ్యా, నా గేదెలు పాలు కొంచెం తక్కువ ఇస్తున్నాయి కనుక ఈ మేత అంతా కోసి వాటికి వేసాననుకో చక్కగా 3 బకెట్ల పాలు ఇస్తాయంట అని చెప్పి చెప్తాడనమాట. దానికి అతడు ఏమంటాడంటే, పిచ్చోడా, ఈ పని ఏందా, నువ్వు ఇంటి దగ్గర కట్టేసుకొని చేయవచ్చు కదా, ఇక్కడ పొలం మీదకు తోలుకొస్తారు గేదెలు చెప్పు, అవి కడుపు నిండా మేత మేయడానికి తోలుకొని వస్తారు. మరి నువ్వు వీటిని చక్కగా ఫ్రీగా ప్రశాంతంగా పొలంలో వదిలేస్తే వాటికి కావలసినంత తిని సాయంత్రానికి ఇంటికి చేరుతాయి కదా, నీకెందుకు ఈ పని? వెర్రి వెదవని మళ్ళీ మళ్ళీ అనిపించుకుంటావురా నువ్వు చేసే పనుల కారణంగా అని చెప్పి తిడతాడనమాట. అవునయ్యా, నిజంగానే అని చెప్పి తల గోక్కొని అక్కడి నుంచి ఆ గేదెలన్నింటినీ కూడా విప్పి చక్కగా ప్రశాంతంగా పొలంలోకి వెళ్తాడు. ఆ పొలంలో చక్కగా అవన్నీ కూడా మేత వేసుకొని సాయంత్రానికి ఇంటికి తోలుకొని వెళ్ళి కట్టేసి మంచిగా పాలు తీసి ఆ పాలన్నింటినీ కూడా అమ్ముకొచ్చి జమీందారికి లెక్క చెప్తుంటాడనమాట. అయితే ఒకరోజు అలా తన పనంతా ముగించుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఆ వెళ్ళిపోయే దారిలో ఒక స్వామీజీ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు.
శివయ్యకి ఆ స్వామీజీని చూసి అనుమానం వస్తుంది. ఏంటి తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏదో దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాడు, చిన్నగా వదులుతున్నాడు. అయ్యో, మళ్ళీ తీసుకుంటున్నాడు, ముక్కు మూసుకుంటున్నాడు, ఆయిల్తో పట్టుకుంటున్నాడు, వదులుతున్నాడు. ఏం చేస్తున్నాడు తను అని చెప్పి గమనిస్తూ ఉంటే కొంచెం సేపటికి ఆ స్వామీజీ మెలకువలోకి వస్తాడనమాట. ఏంటి నాయన, ఏంది గమనిస్తున్నావేంటి అని చెప్పి అడుగుతాడు. లేదు స్వామి, ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీకు ఊపిరి ఆడటం లేదా? ముక్కుని మూసుకుంటున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. అయ్యా, నేను ప్రాణాయామం చేసుకుంటున్నాను, ఇక్కడ కూర్చొని ప్రాణాయామం చేసుకొని భగవంతుడిని నమస్కరించుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. అలా చేస్తే మీకేం వస్తుంది అంటే భగవంతుడి దర్శనం కలుగుతుంది అని చెప్తాడనమాట. నిజంగానా? ఇలా చేస్తే భగవంతుడు కనిపిస్తాడా అని చెప్పి అడుగుతాడు శివయ్య అమాయకంగా. నిజంగా కనిపిస్తాడు నాయన అని చెప్పి చెప్తాడా స్వామి. అయితే శివయ్య కూడా అక్కడ కూర్చొని ఒక ముక్కుతోటి చక్కగా గాలిని పీల్చుకొని మరొక ముక్కుతోటి వదులుతూ ప్రాణాయామం చేసుకొని భగవంతుని రమ్మంటాడు. ఒక అరగంట, గంట, 2 గంటలు గడుస్తుంది. ఎంతసేపు చేసినా కూడా భగవంతుడి దర్శనమే నాకు కలగటం లేదు. ఈసారి భగవంతుని గట్టిగా రమ్మని చెప్పి పిలుస్తాను. 2 ముక్కులు గట్టిగా మూసుకొని గాలి పీల్చుకోకుండా ఉంటాను. అప్పుడైనా తిరిగి వస్తాడేమో చూద్దాం భగవంతుడు అని చెప్పి శివయ్య 2 ముక్కులు గట్టిగా పట్టుకొని ఊపిరాడకపోయినా కూడా గట్టిగా తన ప్రాణాన్ని బిగపెట్టుకొని చక్కగా అట్లా గట్టిగా కూర్చుండిపోతాడనమాట. ఇదంతా పైలోకంలో ఉన్న భగవంతుడు గమనిస్తూ, అయ్యో, ఈ పిచ్చివాడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడు, అసలు గాలి తీసుకోవడమే మానేస్తున్నాడు, ఏమన్నా అయిపోతే ఏమో, ఇదంతా కూడా నా కోసమే కదా, ఒకసారి అయితే నా దర్శన భాగ్యం అతడికి కలుగచేస్తాను అని చెప్పి భగవంతుడు పైలోకంలో నుంచి కిందికి దిగి వచ్చి శివయ్యకు దర్శనమిస్తాడు. అయ్యా శివయ్య, ఎందుకలా ముక్కులు మూసుకున్నావు? నా కోసమే కదా, కళ్ళు తెరిచి చూడు, నేను నీకు కనిపిస్తాను అని చెప్పి అంటాడు. నిజంగా కళ్ళు తెరిచి చూసేసరికి భగవంతుడు కనిపిస్తాడు. అయ్యో, నిజంగా భగవంతుడా, నా కోసం వచ్చారా? నేను పిలిస్తే వచ్చారా అని చెప్పి, లేదా ఎవరైనా వేషం వేసుకొని వచ్చి నాకు కనిపిస్తున్నారా? ఎందుకంటే ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను పిచ్చోని చేసి ఆడుకుంటారు. మీరు కూడా నన్ను అలా పిచ్చోని చేసి ఆడుకుంటున్నారు కదా. మిమ్మల్ని చూసిన స్వామి ఇలా అడుగుతాను, నీకు అతను పిలిచి తీసుకొచ్చి చూపిస్తాను. నిజమైన దేవుడని తెలిస్తే గనక ఆయన చెప్తాడు కదా, అప్పుడు సంతోషిస్తాను. అప్పటి వరకు నేను అస్సలు నమ్మని అని చెప్పి చెప్తాడనమాట. ఇక గబగబా స్వామి దగ్గరికి వెళ్తాడు. స్వామి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. స్వామిని లేపుతాడు. స్వామి, భగవంతుడు కనిపించాడు నాకు, ఆయనో కాదు చూసి చెప్దురా స్వామి, రా స్వామి అని చెప్పి పిలుస్తాడనమాట. అప్పుడు ఆ స్వామి గబగబా లేచి వచ్చి, భగవంతుడా ఎక్కడ అంటే, ఇక్కడ స్వామి నా కళ్ళ ముందున్నారు కదా చూడండి అని చెప్పి అనేసరికి భగవంతుడి స్వామికి కనిపించాడు. ఇతడి మనస్సులో ఏమనుకుంటాడంటే, స్వామి, ఈ పిచ్చివాడెందుకు నన్ను ప్రశాంతంగా ధ్యానం చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు? భగవంతుడు ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నాను, నాకే ఏ రోజు దర్శనం కలగలేదు, ఈ పిచ్చివాడికి భగవంతుడు ఎందుకు కనిపిస్తాడు అని చెప్పి మనసులో నమ్మడనమాట స్వామి. సరే, ఇతనికి సంతోషాన్ని కలిగించేటట్లు అనిపించాలి అని చెప్పి పోతుంది. అన్నను వదిలిపెడతాలే అనుకొని స్వామి అబద్ధం ఆడుతున్నాడు. అవునా, భగవంతుడు నాకు కూడా కనిపిస్తున్నాడు శివయ్య, ఇతని నిజమైన భగవంతుడు, నువ్వేం బాధపడకు, నేను ఎవ్వరు మోసం చేయలేలే, ఇతని నిజమైన భగవంతుడు అని చెప్పి స్వామి చెప్తాడు. ఇక భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఆ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత భగవంతుడు శివయ్యని ఒక వరం తీసుకోమని అడుగుతాడు. నేను నీకు కనిపించాను కదా, నేను నీకు వరం ఇస్తాను, నీకేం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతాడు. అప్పుడు శివయ్య, వరమా, నాకేం కావాలి అని చెప్పి బాగా ఆలోచిస్తాడు. ఆలోచించి, స్వామి, నేను మేపుతున్న గేదెలు ఉన్నాయి చూసారా, అవి రోజు తక్కువ పాలు ఇస్తున్నాయి, అవి రోజు ఇచ్చే పాల కంటే కూడా 10 రెట్లు పాలు అవి ఎక్కువగా ఇవ్వాలి, ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు భగవంతుడు తదాస్తు అని చెప్పి చెప్తాడు. తర్వాత స్వామి, నేను ఎప్పుడు పిలిచినా కూడా నువ్వు ఇక్కడికి వస్తావా స్వామి అని చెప్పి అమాయకంగా భగవంతుని అడుగుతాడు శివయ్య. తప్పకుండా, నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను నీకు కనిపిస్తాను, సరేనా అని చెప్పి భగవంతుడు మాయమైపోతాడనమాట.
ఇక ఆ యొక్క శివయ్య వెంటనే జమీందారింటికి వెళ్ళి గేదెల పనంతా కూడా చక్కగా దిద్దుకొని పాలు తీస్తున్నాడు. తీసే కొద్దీ పాలు వస్తూనే ఉన్నాయి. బిందెలు బిందెలు నిండిపోతున్నాయి. ఒక్కొక్క గేదె వచ్చేసి 20 లీటర్ల పాలకు పైనే ఇస్తుందన్నమాట. ఇదంతా చూసి గమనించి జమీందారు, అరే ఈరోజు గేదెలకి ఏం మేపావు, నీళ్ళలో ఏమైనా కలిపి పెట్టావా ఏంటి, ఇన్ని పాలు ఇస్తున్నాయేంటి అని చెప్పి అంటే, భగవంతుడు నాకు కనిపించాడయ్యా, ఆయన నాకు గేదెలకి ఎక్కువ పాలిచ్చే వరాన్ని ఇచ్చాడు అంటే అప్పుడు జమీందారు భయపడిపోతాడు. వీడేదో పిచ్చోడో ఏదో టింగర్ పని చేశాడు, ఎవరో పాలు ఎక్కువగా ఇస్తాయంటే నీళ్ళల్లో ఏదో కలిపి గేదెలకు తాపించాడు, ఈ పాలు ఇన్ని ఇస్తున్నాయంటే ఈ 2 రోజుల్లోనే చచ్చిపోతాయి అని చెప్పి భయపడిపోతూ, ఎవరా దేవుడు ఎక్కడున్నాడు చూపించు అని చెప్పి జమీందారు అడిగేసరికి రండి రండి అండి అని చెప్పి శివయ్య ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి స్వామి ఒక్కసారి కనిపించండి, మా జమీందారు గారు నమ్మటం లేదు అని చెప్పి అంటాడు. స్వామిని పిలుస్తాడు. స్వామి వస్తాడనమాట. మాట్లాడతాడు శివయ్య. ఇక ఇదంతా పక్క నుంచి గమనిస్తున్న జమీందారికి ఏమీ అర్థం కాదు. ఏ భగవంతుడు జమీందారికి కనిపించాడు. అయ్యో వీడేంటి పిచ్చోంటి ఏలావరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. అప్పుడు బయట కనిస్తాడు. ఒరే పిచ్చి సన్యాసి, ఊళ్ళో వాళ్ళందరూ టింగరోడివి అంటున్నా కూడా ఒక ముద్ద తిండి తింటావులే, గేదెల దగ్గర పాలు ఏదైనా పెట్టుకున్నాను, నువ్వు చేస్తే నా గేదెలు ఏదో చేసేసావు అని చెప్పి అరుస్తాడనమాట. ఇక శివయ్యకి కోపం వస్తుంది. స్వామి మీరెవ్వరికి ఎందుకు కనిపించలేదు, నాకు ఎందుకో కనిపిస్తున్నారు, మీరందరూ కూడా నా టింగరోడు అనుకునే మాట నిజం చేస్తున్నారు, మీరు కనిపించకపోయినా పర్వాలేదు, కనీసం మా జమీందారు గారికి మీ మాట వినిపించేలా చూడండి అని చెప్పి బ్రతిమిలాడతాడనమాట. అయితే భగవంతుడు దానికి ఏమంటాడంటే కనుక, అయ్యా నా మీద నమ్మకం లేని వాళ్ళకి నేను ఎప్పుడూ కనిపించను, నేను ఉన్నాను అని చెప్పి మనసులో ఏ కల్మషాలు లేని అమాయకులకు మాత్రమే నా దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక నువ్వు నన్ను బ్రతిమిలాడుతున్నావు కాబట్టి నా మాట ఇతనికి వినిపించేలా చూస్తాను అని చెప్పి అతను జరిగిందంతా కూడా భగవంతుడు చెప్తాడు. ఒక్కసారి భగవంతుడి మాట ప్రతిధ్వనించేసరికి జమీందారు ఆశ్చర్యపోతాడు. అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి శివయ్యని చాలా పొగుడుతాడనమాట. ఇక శివయ్య గురించి ఆ ఊరు వారు అందరికీ తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి శివయ్య మంచివాడిగా, చాలా అమాయకుడిగా, ఒక చిన్న పిల్లవాడిలాగా ఆ ఊరి ప్రజలందరూ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి ఎన్నో జన్మల అదృష్ట ఫలం ఉంటేనే నా దర్శన భాగ్యం కలుగుతుంది. మనసులో ఏ కల్మషాలు లేకుండా, ఏ కుట్రలు కుతంత్రాలు స్వార్థాలు లేకుండా న్యాయంగా ఎప్పుడు న్యాయాన్ని కోరుకొని ఎదుటి వారికి మంచి చేయాలనుకునే వారికి, అమాయకులకు నా దర్శన భాగ్యం కలిగేలా చూస్తాను. నేను ఉన్నాను అని నమ్మిన వాళ్ళకి నా దర్శన భాగ్యం కలిగేలా చూస్తాను. మనిషిలో నమ్మకం ఉంది అని చెప్పి కానీ నమ్మకం లేకుండా ప్రవర్తించే ఈ మనుషులకు నేను కనిపించాలి అనుకోవడం లేదు. కనుక నన్ను నేను ఉన్నాను అని నిజంగా నమ్మిన వారికి వారి యొక్క ఆ మనసులో ఆవేదనను తీర్చివేసి, వారి యొక్క కోరికలన్నీ తీర్చి, కష్టాలను తొలగించి నా దర్శన భాగ్యాన్ని వాళ్ళకు తప్పకుండా కలిగిస్తానమ్మా అని చెప్పి బాబాగారు ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నారండి. మరి ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో, ఈ సందేశం ద్వారా బాబాగారు చెప్పాలనుకున్న మాటలేంటో మీ అందరికీ కూడా అర్థమయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నానండి. కాబట్టి ఇక నువ్వు నన్ను బ్రతిమిలాడుతున్నావు కాబట్టి నా మాట ఇతడికి వినిపించేలా చూస్తానని చెప్పేసి ఆ బాబాగారు ఏ విధంగా అయితే భగవంతుడికి చెప్పాడో, ఆ భగవంతుడు ప్రతిధ్వనించేసరికి జమీందారు గారు కూడా ఎట్లా ఆశ్చర్యపోయారో, మనం కూడా బాబాగారు ఇచ్చే అదృష్టాన్ని చూసి మనం కూడా చాలా అస్సలు ఇక ఆశ్చర్యపోతాం మా భగవంతుడు ఇచ్చే ప్రతి దానికి కూడా. కాబట్టి మనం కొంచెం ఓపిక, సహనం, శ్రద్ధ, సబూరితో కనుక ఉన్నట్లయితే మనకైతే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మనము ఎదుటి వారికి మంచి చేయాలనుకునే వారికి, అమాయకులకు నా దర్శన భాగ్యం తప్పనిసరి కలిగేలా చూస్తానని చెప్పేసి బాబా గారు అయితే చెప్తున్నారు. నేనున్నానని నమ్మిన వాళ్ళకి నా దర్శన భాగ్యం కలిగేలా చూస్తాను, నమ్మకం ఉండే అని చెప్పేసి ఎవరైతే నమ్మకం లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళకి నేను కనిపించాలి అనుకోవడం లేదు. కనుక నన్ను నేను ఉన్నాను అని చెప్పి నిజంగా నమ్మిన వారికి వారి యొక్క
ఆ మనస్సులో ఆవేదన తీర్చివేసి వారి యొక్క కోరికలను తీర్చి కష్టాలను తొలగించి నా దర్శన భాగ్యాన్ని వాళ్ళకి తప్పకుండా కలిగిస్తానమ్మా అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ కథ ద్వారా చెప్పారనుకున్నారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వేజన